హలో అందరికీ, మా మమ్మీ రెసిపీస్ అప్లోడ్ చేస్తా అన్నాను కదా. ఈ వీడియోతో రెసిపీస్ అయితే స్టార్ట్ అవుతాయి. నేను మీకు మినీ వ్లాగ్లో చెప్పాను కదా హాఫ్ శారీ ఫంక్షన్ అని. అందులో మా మమ్మీ చేసిన వంటలు వినేయండి. నూనె వంకాయ, వెజిటేబుల్ సాంబార్, సేమియా పాయసం, వైట్ రైస్, వెజిటేబుల్ పులావ్, పెరుగు పచ్చడి. ఇవి మా మమ్మీ చేసిందండి. యాక్చువల్లీ చాలా ఫంక్షన్స్కి ఎప్పుడు చూసినా కూడా మా మమ్మీనే, ఎవరైనా వినేది కూడా లేదు, మా మమ్మీనే చేయాలి అంటారు అందరూ. పెద్ద పెద్ద ఫంక్షన్లకి కూడా మా మమ్మీనే చేయాలి అంటారు. పెళ్ళికి ఒకటి మా మమ్మీ మిస్ అవుతుందంటే పెళ్ళిళ్ళకి అంత వర్త్గా చేసే కావదు కదా మమ్మీకి. అందుకే పెళ్ళిళ్ళకి మాత్రం మా మమ్మీ ఎస్కేప్ అవుతుంది. ఫస్ట్గా స్టవ్ వెలిగించి చూడండి, మా మమ్మీ అయితే మీకు హాయ్ చెప్తుంది. తినే మా మమ్మీ హాయ్ అందరికీ అని చెప్తుంది. ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించి పెద్ద పాత్ర పెట్టి అది బాగా హీట్ అయ్యాక నూనె వేసి, హీట్ అవ్వగానే తర్వాత అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక చూడండి బాగా వేయించాలండి. చూడండి ఆనియన్స్, టొమాటో కూడా ఇప్పుడు వేయాలి. ఫస్ట్ అది వేగనివ్వాలి, బాగా వేగనివ్వాలండి. ఇదైన తర్వాత కాస్త తగినంత టొమాటో అది వేసి బాగా కొద్దిగా తగినంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అది కొద్దిగా బ్రౌనిష్ కలర్ రావాలి. అలాగే టొమాటోస్ కూడా కొద్దిగా మగ్గాలండి ఆయిల్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వేసింది, తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వెల్లుల్లి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలండి, పచ్చి స్మెల్ పోవాలి. ఇందులో కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కొబ్బరి ఆడించుకొని ఉంటాం కదా, అది కూడా పచ్చి కొబ్బరి అండి. నెక్స్ట్ పసుపు, కాస్త తగినంత పసుపు, కొత్తిమీర ఆడించుకొని ఉంటాం కదా, కొత్తిమీర మిక్సీకి ఆ పేస్ట్ వేసేయాలి. బాగా కలపాలండి దీన్ని. పచ్చి స్మెల్ అంతా పోవాలండి. కారం, తగినంత కారం మేమైతే చాలా ఎక్కువ తింటాము, ఎందుకంటే మేము రాయలసీమ కదా, చెప్పనవసరమే లేదు. కారం ఆల్మోస్ట్ రాయలసీమ వాళ్ళు ఎక్కువ తింటారు. చూడండి ఇదంతా బాగా ఆయిల్ పైన ఫ్లోట్ అయ్యేదాకా బాగా కలపాలి. నెక్స్ట్ బంగాళదుంపలు ముందే కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, ఆలు, దాన్ని ఇందులో వేసేయాలి. మా మమ్మీ ఏమంటుందంటే ఆలు పొడువుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అని అంటుంది. అదే ఫాలో చేసేయండి మీరు కూడా. బాగా కలపాలి. చూడండి బాగా మిక్స్ అవ్వాలండి. ఇది ఆయిల్ అంతా ఫ్లోట్ అవ్వాలి పైన, అప్పుడే ఇది రెడీ అవుతుంది అని తెలిసినట్టు. నెక్స్ట్ ఇందులో చెక్కె, లవంగ రెండు ఫ్రై చేసి మిక్సీ పట్టేయాలి. తర్వాత వంకాయ వేసుకోవాలి. ఈ వంకాయని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి కాస్త నీళ్లు వేసుకోవాలి, అలాగే కాస్త నీళ్లు, కొత్తిమీర ఇంకా ఉడుకుతున్నాగానే కొత్తిమీర వేసుకోవాలండి. నీళ్ళు వేసి ఉడుకుతున్నాగానే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్లో వేయకూడదు. లాస్ట్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఫస్ట్లోనే వేస్తే కొద్దిగా కొత్తిమీర కూడా దాంట్లో ఫ్లేవర్ టేస్ట్ మారుతుంది కదా, సో అందుకే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈలోపు చూడండి మా మమ్మీ నిల్చొనే చేస్తుంది, పాపము చాలా కష్టపడినారు అందరూ ఫంక్షన్కి. చూడండి బాగా కలుపుకోవాలి. బాగా ఉడుకుతుంది చూడండి. ఈలోపు ఈ ఉడికేలో మా అక్క ఏం చేసిందంటే సడన్గా కాల్ చేసింది, వీడియో కాల్. అందుకే తనకు చెప్తున్నాను వీడియో షూట్ తీస్తున్నాను, తర్వాత కాల్ చేయి వీడియో కాల్ అని. మా అక్క కొడుకు చూడండి, వీడియో కాల్ మాట్లాడుతున్నాను, అలాగే చూపిస్తున్నాను ఏం చేస్తున్నావు అంటే వీడియో షూట్ చేస్తున్నా అని చూపిస్తున్నాను. తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. నెక్స్ట్ ఒక 20 minutes అలాగా బాగా హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. బాగా ఫ్రై అవుతుంది, వంకాయ ఉర్లగడ్డ కదా అందుకు. చూడండి బాగా కలపాలండి. ఫైనలీ అయితే వంకాయ ఉర్లగడ్డ రెడీ అయిపోయింది. మా పిన్ని అయితే దించేస్తుంది. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్. నా వీడియోస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్.